ఇవాళ నేను మీకు మష్రూమ్స్తో క్రీమ్ చీజ్ మ్యాకరోనీ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే నేను ఎలా చేస్తానో చెప్తాను. దానికి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం పాస్తా. ఈ పాస్తా ఎలా బాయిల్ చేసుకోవాలో నేను నా ఛానల్లో రెడ్ పాస్తా వీడియో ఒకటి ఉంది, అందులో చెప్పాను, చూడండి. తర్వాత మష్రూమ్స్ ఇట్లా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. కొంచెం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం మోజరెల్లా చీజ్ కావాలి. తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్ అండి, మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది కదా, అమూల్ క్రీమ్ అది. తర్వాత ఇదేమో పాస్తా బాయిల్ చేసిన వాటర్, అంటే ఒకవేళ మనకి వాటర్ అవసరం అయితే ఈ వాటర్ యూస్ చేసుకోవచ్చు అని ఇది నేను స్టోర్ చేసి పెట్టాను. తర్వాత మనకి గార్లిక్ కావాలి, బటర్ కావాలి, ఒక 2 శాసే చిల్లీ ఫ్లేక్స్, ఒక 2 ఆరిగానో. ఇవి మనం బయట పిజ్జా కొన్నప్పుడు ఇస్తారు చూడండి, మన ఇండియన్ హౌస్ వైఫ్స్ అది ఎట్లాగో స్టోర్ చేస్తారు కాబట్టి అది సరిపోతుంది, సరేనా? ఇవన్నీ కావాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్విక్గా అయిపోతుందండి. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన బటర్ మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో బటర్ వేసేస్తాను. బటర్ వేసిన వెంటనే ఈ ఉల్లిపాయలు వేసేయాలి. ఇది కొంచెం ఈ బటర్లో వేగాలన్నమాట. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ వేసేద్దాం. సిమ్లో ఏం పెట్టద్దు, స్టవ్ని హైలోనే ఉంచాలి. ఎందుకంటే ఈ మష్రూమ్స్ వాటర్ రిలీజ్ చేస్తాయి. సో మనకి అంత వాటర్ వద్దు, ఇవి కొంచెం వేగాలి కాబట్టి ఆ వచ్చిన వాటర్ వచ్చినట్టే ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో కొంచెం కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్స్ వేసేద్దాం. చాలా ఫైన్గా చాప్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం ఇందులో వేగితే మంచి వాసన వస్తుంది. ఒక జస్ట్ 1-2 మినిట్స్ దాన్ని అలా వేగనిద్దాం. ఇప్పుడు మనం పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది చూడండి, అది వేద్దాం. కొంచెం మష్రూమ్ కుక్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు, ఎందుకు అంటే మనం మ్యాకరోనీ బాయిల్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం. సో మనం వేసిన బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది, ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. తొందరపడి సాల్ట్ వేయకండి, సరేనా? ఇప్పుడు స్టవ్ని జస్ట్ కొంచెం సిమ్లో పెడదాం. ఒక మీడియం సిమ్లో పెట్టి ఒక 1-2 మినిట్స్ ఆ మష్రూమ్స్ కొంచెం ఉడికే వరకు, తొందరగానే ఉడికిపోతాయి. సో ఒక 1-2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టండి. ఇప్పుడు మనం 1 కప్పు క్రీమ్ వేసేద్దాం ఇందులో. స్టవ్ సిమ్లోనే ఉంది. ఈ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం ఉడకనిద్దాం దాంట్లో. ఇప్పుడు మనం
ఈ ఆరిగానో, ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసేద్దాం. ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టండి. ఇప్పుడు మనం క్రీమ్ వేసిన తర్వాత ఇది కొంచెం బాగా బాయిల్ అవుతుంది కదా, అంటే ప్రాపర్గా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఈ కుక్ చేసి పెట్టుకున్న పాస్తా ఇందులో వేసేద్దాం. స్టవ్ హైలోనే ఉందండి. కరెంటు పోయింది, కైండ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మోజరెల్లా చీజ్ కూడా వేసేద్దాం. స్టవ్ హైలోనే ఉంది. ఈ చీజ్ కూడా బాగా ఇందులో కలిసి మెల్ట్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసి కావాలి అనుకుంటే వేద్దాం. స్టవ్ కొంచెం సిమ్లో పెడుతున్నాను. కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, క్రీమ్ చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వ్ చేసి చూపిస్తాను మీకు. సో మీకు ఎలా అనిపించింది క్రీమ్ చీజ్ మష్రూమ్ పాస్తా? బాగుందా? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ పిల్లలకి వండి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.